హాయ్ ఎవ్రీవన్. అత్యాశతో మోసం చేస్తే ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఈ చిన్న కథలో చూసేద్దాం. ఒక గ్రామంలోని రైతు తన పొలానికి నీళ్లు కోసమని అతని పొలానికి దగ్గరలో ఉన్న ఒక ధనవంతుడి బావిని కొనాలని నిర్ణయించుకుంటాడు. ఆ ధనవంతుడు కూడా ఆ బావిని రైతుకు అమ్ముతాడు. తర్వాత రోజు రైతు బావిలోని నీళ్లు తీసుకుంటుంటే ధనవంతుడు వచ్చి కోపంగా ఇలా అన్నాడు, నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, బావిలోని నీళ్లను కాదు. నువ్వు ఈ నీళ్లను తీసుకోకూడదు. అది విని రైతు చాలా బాధపడ్డాడు. ఏం చెయ్యాలో తెలియక రాజు దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పాడు. రాజు విషయం మొత్తం జాగ్రత్తగా విని తన తెలివైన మంత్రిని రైతుతో పంపించాడు. మంత్రి ఇద్దరి మాటలు విన్న తరువాత ధనవంతుని చూసి ఇలా అన్నాడు, నువ్వు బావిని మాత్రమే అమ్మావని నీళ్లను అమ్మలేదని చెబుతున్నావు కదా. అయితే ఇప్పుడు ఆ నీళ్లు రైతు బావిలో ఉన్నాయి కాబట్టి నీ నీళ్లు మా బావిలో ఉంచినందుకు ప్రతిరోజు అద్దె చెల్లించాలి. అద్దె ఇవ్వడం ఇష్టం లేకపోతే వెంటనే నీ నీళ్ళన్నీ బావిలోంచి తీసుకువెళ్ళిపో. అప్పుడు ధనవంతుడు మంత్రిగారి తెలివైన తీర్పుకు భయపడి రైతును క్షమించమని అడిగాడు. ఆ తర్వాత రైతు ఆనందంగా బావి నీళ్లతో తన పొలాన్ని సాగు చేసుకుని సంతోషంగా జీవించాడు. ఆశ మరియు మోసం ఎంత పెద్దవైనా తెలివి మరియు న్యాయం ముందు ఓడిపోతాయి. ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే విజ్జి చిట్టి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.